అక్టోబర్ 3, 2025 శుక్రవారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో, తెలుసుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. మీరు అరాకొర చూసినారంటే అంటే ఓవరాల్గా నిన్న మార్కెట్లు కూడా కొంచెం కవర్ చేశాను కదా, అది కూడా మీరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే నిన్న మార్కెట్లు ఏం జరిగినాయి, అలాగే ఈరోజు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలా. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది 6:46 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. మామూలుగా మనం 6 గంటలకి వీడియో చేస్తాం. సో, 6:30కి అట్లయితే వీడియో అయితే వస్తుంది. వేరే రీజన్ ఏం లేదు, ఇంకా కొన్ని బండిలు అయితే కాయలు అయితే దింపుతూ ఉన్నారు. సో, అందువల్ల వీడియో అనేది మీకు కొంచెం లేట్గానే వస్తుంటుంది, దయచేసి గమనించండి. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం, అలాగే ముల్కల్చిరు అంగళ్ళు ఏం జరిగిందో మీకు వీడియోలో తెలియస్తుంది చూడండి. నిన్న ముల్కల్చిరు అయితే 500 రూపాయలతో 2 లాట్లు, 480 అయితే ఒకటి. మార్కెట్ యావరేజ్గా 450 రూపాయల లోపల జరిగింది నిన్న ముల్కల్చిరు మార్కెట్. ఒక 100 రూపాయలు రైజ్ ముల్కల్చిరు. ఇంకా అలాగే అంగళ్ళు క్వాలిటీ అయితే లేదు. ఉన్న వాటిల్లో 360 రూపాయలు క్యాన్ పిఎస్ఆర్ మండీలో, 360, 370 రూపాయల వరకు జరిగింది. ఇది నిన్న క్యాన్ పిఎస్ఆర్ మండీలో సూపర్ టాప్ అంగళ్ళు మార్కెట్లో నిన్న స్పీడ్ అంగళ్ళు మార్కెట్ కూడా. సో, ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. టీవీఎస్ మండీలో ఏం పెద్దగా, అంటే టీవీఎస్ మండీ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, కానీ ఈ పక్క వెంకటేశ్వర మండీకి మాత్రం కొంచెం పర్లేదు. దాదాపుగా ఒక 1100 బాక్సుల పైన వచ్చినాయి, ఎండ పైన ఎక్కువ ఈ లైన్లో వచ్చేసి. వెంకటేశ్వర మండీకి పర్లేదు, రిమైనింగ్ మండీ అన్నిటికీ నేట్లాగే ఉంది. ఈ లైన్లో ఒకరికి ఇద్దరికి మాత్రం కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి, రిమైనింగ్ వాళ్ళందరికీ సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. నెట్తో పోల్చుకుంటే దిగుమతి ఒక 5-10% భారీగా లేదు, ఒకరికి ఇద్దరికి మాత్రం దిగుమతి పెరిగింది అంతే. మళ్ళీ రిమైనింగ్ అందరికీ నేట్లాగే ఉంది. మీకు ఎవరికైనా తక్షణంగా బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఆర్డర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, అంటే 24/7 మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయొచ్చు.